మన కళ్ళు మంచివి కాదన్నాడు తమ్ముడు మొదటి మెసేజ్లో మాట్లాడుతూ. నిజమే, దారిని ఒక ఆడపిల్ల పెడితే వెళ్ళిపోతుంటే కామెంట్ చేయడం మగ లక్షణం కాదు. యేసుక్రీస్తు వారు ఒక రోజు ఈమె వ్యభిచారి అని లోకమంతా ఎలుగెత్తి చంపేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఆమెను అన్న మాట ఏంటి తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో మేడం, తెలుగులో అమ్మగారు అన్నాడు. ఆడపిల్లను గౌరవించలేనివాడు మనిషి కాదన్నాడు. ఆడపిల్లను ప్రేమగా పలకరించకుండా కామెంట్ చేసేవాడు మగాడు కాదన్నారు బైబిల్లో. యేసుక్రీస్తు వారు ఏమని పిలిచాడు? క్యారెక్టర్ లేని దాన్ని ఏమన్నాడు తెలుసా? మేడం అన్నాడు. తెలుగులో అమ్మా అని రాయబడింది. ఎలా చూస్తున్నారు మీ కళ్ళుతో? బైబిల్ పట్టుకుని వచ్చి సంఘాల్లో కూడా మీ చూపులు మారకపోతే ఆడపిల్లల పట్ల అసలు నిన్నెవర్రా మనిషి అన్నది? నిన్నెవరో సరి అయిన లక్షణాలు ఉన్నవన్నది. యేసుక్రీస్తు దగ్గరికి మనం రోజు రోజుకి వస్తున్నామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు మనకు నేర్పిస్తున్నారు వాల్యూస్. ఇదిగో ఇలా ఉండండి, ఇలా ఉండండి. మీకు బతకడం చేత కావట్లేదు, నన్ను చూడండి, దేవుణ్ణి ఆరాధించండి, ఆయన ఇచ్చిన పనిని కష్టపడి పని చేయండి, మీ కుటుంబాన్ని, మీ నైబర్స్ని గౌరవించండి, నీ పొరుగు వారందరినీ, నీ ఇరుగు పొరుగు వారందరినీ ప్రేమించండి. ప్రేమించేవాడండి మనిషి. ప్రేమించకుండా పైశాసిక తత్వంతో, శాడిజంతో నచ్చిందల్లా చేసి పక్కోలు ఎంత డిస్టర్బ్ అయిపోయినా పర్లేదు నా ఇష్టం అన్నవాడు వాడు మనిషి కదట. నీ కుటుంబానికి సుఖం లేక, పొరుగు కుటుంబానికి సుఖం లేక, ఊరికి ఈదికి సీడలా తయారైతే నిన్నెవడు మనిషి అన్నది? యేసుక్రీస్తు వారు మనల్ని ఏమంటున్నాడో చూడండి. నాలా సాత్వికాన్ని, దీనత్వాన్ని ఎదుటివాడు ఒక మైలు రమ్మ